ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. కీర్తనాకారుడు దావీదు కీర్తనాకారుడు 119వ అధ్యాయం అంతా కూడా చదివితే అందులో మనకి ఎన్నో మర్మాలు గ్రహించగలము. వాక్యాన్ని చదివితే ఇది మన జీవితాలలో నెమ్మదినిస్తుంది అని దావీదు కీర్తనాకారుడు కూడా వ్రాశారు. ఎన్నో బాధలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి, ఎన్నో ఇబ్బందులున్నాయి, సొమ్మసిల్లిపోతున్నావేమో. ఈరోజు ఈ వాక్యం ఆ బాధలలో ఉన్న వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా నెమ్మదిని కలిగించేది కేవలము దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నీ జీవితంలో నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా సంతోషము దినములే, అవి సంతోషముగానే మారుతాయి. నీ బాధలన్నీ కూడా తీర్చిపోతాయి. నెమ్మదినిస్తుందంట. మనుషులు ఎవ్వరూ తీర్చలేని నెమ్మది, ఏ డాక్టర్స్ కూడా తీర్చలేని నెమ్మది, ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కూడా తీర్చలేని నెమ్మదిని కేవలము వాక్యము తీరుస్తుందంట. ఆ వాక్యాన్ని నువ్వు ఎత్తిపట్టి చదివితే వాక్యంలో ఉన్న రెవల్యూషన్ని, ఆ వాక్యంలో ఉన్న మర్మమును దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ కంఫర్ట్ని ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టద్దు. కీర్తనకారుడు శోధనలో పడ్డాడేమో, దేవుని వాక్యము ఆయన బ్రతికిస్తుందంట. వాక్యము ఆయన బాధలలో నెమ్మదినిస్తుందంట. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ నెమ్మదిని మనం కూడా రిసీవ్ చేసుకుందాం. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.